హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరి సాహిత్యక ఇతిహాసంలో భాగంగా మనం భారతేందు యుగ్ తర్వాత ద్వివేది యుగ్లోకి మరి అడుగుపెట్టాం. ద్వివేది యుగ్ ఈ వీడియోతో ప్రారంభమవుతుంది. యాక్చువల్గా మనం పలికేది ద్వివేది కాదు, ద్వివేది అనాలి. ద్వివేది అంటే దో వేదోं का अध्ययन करने वाला, అంటే రెండు వేదాలు అధ్యయనం చేసేవారిని మనం द्विवेदी అంటాం. महावीर प्रसाद दो वेदों का अध्ययन किया, इसीलिए महावीर प्रसाद द्विवेदी कहा जाता है. इन्हें महावीर प्रसाद द्विवेदी कहा जाता है. सो महावीर प्रसाद जी के नाम पर इस युग को द्विवेदी युग रखा गया है. इस युग का अन्य नाम क्या है? जागरण सुधार काल. जैसे भारतेंदु युग का नाम है पुनर्जागरण काल. पुनर्जागरण काल, इसमें జాగరణ సుధార హువా హై. జాగరణ దాన్ని మనం నవజాగరణ లేదా జాగరణ సుధారకాలని అనుకున్నాం భారతేందు యుగ్ని. అదేవిధంగా ఇక్కడ ద్వివేది యుగ్ని జాగరణ సుధారకాలు అంటాం. జాగరణ సుధార్ అంటే అక్కడ ఏదైతే మేల్కొలిపారో భాషని, ఆ మేల్కొలిపిన దాంట్లో ఇక్కడ సుధార్ హువా హై. సుధార్ అంటే అందులో పరివర్తన వచ్చింది. द्विवेदी जी ने, महावीर प्रसाद द्विवेदी जी ने इस युग में सुधार किया है. इस युग को सुधार के साथ यह युग प्रारंभ होता है, इसलिए इसे जागरण सुधार काल, इसलिए इस काल को क्या कहा जाता है? जागरण सुधार काल. द्विवेदी जी, महावीर प्रसाद द्विवेदी, महावीर प्रसाद जी इस युग का कारीगर कहा जाता है. इस युग का कारीगर, ఈ యుగం యొక్క కారీగర్ అంటాం అతన్ని. కారీగర్ అంటే శిల్పి అండి. కారీగర్ అంటే శిల్పి. इस युग का कारीगर कहा जाता है द्विवेदी जी को. युग प्रवर्तक, महान साहित्य नेता के नाम पर इस युग का नाम द्विवेदी युग रखा है. इस युग का कालावधि सन 1900 से 1918 तक, केवल 18 साल, 1900 నుంచి 1918 వరకు, అంటే సరస్వతి పత్రికా का प्रकाशन से प्रारंभ से लेकर, సరస్వతి పత్రిక ఎప్పటి నుంచి అయితే జన్మించిందో 1900, సో అప్పటి నుంచి మరి ద్వివేది యుగ్ అనుకున్నాం. అంటే మొట్టమొదటిసారిగా 1900లో సరస్వతి పత్రికలో ద్వివేది రాసినటువంటి, మహావీర్ ప్రసాద్ రాసినటువంటి హే కవిత అనే కవిత ప్రచురితమైంది. హే కవిత, హే కవిత, హే కవిత అనేటువంటి కవిత ప్రచురితమైంది. తర్వాత कवि कर्तव्य लेख, कवि कर्तव्य लेख, कवि कर्तव्य लेख. सो इस कवि कर्तव्य लेख के द्वारा कवि का कर्तव्य क्या है, कवि का कर्तव्य किस भाषा में होना चाहिए, ना केवल द्विवेदी जी नहीं हैं, साहित्य का नेता बनकर अन्य आंचलिक कवियों को कड़ी बोली हिंदी पर लाया है. ఈ కవి కర్తవ్య లేఖని ద్వారా కేవలం మహావీర్ ప్రసాద్ ద్వివేది కాకుండా ఈయన ఒక సాహిత్య నేత, ఒక నాయకుడిగా మారి మిగతా భాషల్లో ఉన్నటువంటి అనేక మంది మరి కవుల్ని కడి బోలి హిందీ వైపు మరల్చాడు. ఓకే, సో ఆ విధంగా ఈ యొక్క ద్వివేది యుగలో మహావీర్ ప్రసాద్ ఒక సాహిత్య నేత కాబట్టి ఆయన పేరు మీదుగా ద్వివేది యుగ అని వచ్చింది. जैसे भारतेंदु युग में इस देश की अवस्था को लेकर, भारतेंदु युगలో ఈ దేశం యొక్క పరిస్థితిని చూసి भारत दुर्दशा लिखा है. भारत दुर्दशा, भारतेंदु जी ने लिखा है भारत दुर्दशा. भारत दुर्दशा लिखकर ऐसा ही रह गया. भारत दुर्दशा రాసి భారతదేశం యొక్క పరిస్థితి ఇది ఈ విధంగా ఉండిపోయిందని మరి ఆ రాసుకుంటూ ఉండిపోయారు తప్ప ఆ దుర్దశని రూపుమాపడానికి ఏం చేయాలనేది మరి భారతేందు యుగంలో ఎవరో కూడా తెలియజేయలేదు. కానీ द्विवेदी युग में देश की अवस्था के साथ, देश की इस दुरावस्था के साथ साथ देश की इस दुर्दशा को चिंतन करते हुए स्वतंत्र प्राप्ति के लिए प्रेरणा दिया है. स्वतंत्र प्राप्ति के लिए बलिदान का मार्ग भी दिखाया है. మరి ఈ ద్వివేది యుగంలోని మనకి ఈ యొక్క దేశం యొక్క దుర్దశతో
దూరదర్శన్ తెలియజేస్తూ మరి దేశానికి స్వతంత్ర ప్రాప్తికి లే ప్రేరణ, స్వాతంత్ర్యం తీసుకురావడానికి ప్రేరణ, అదేవిధంగా ఈ స్వాతంత్రం కోసం బలిదాన్, ప్రాణాలు కూడా అర్పించడానికి చేసినటువంటి కావ్యమే, రాసినటువంటి కావ్యాలే మనకి ఇందులో లభిస్తాయి. సో అటువంటి దేశభక్తిని, అటువంటి ప్రేరణని కల్పించేటువంటి కావ్య యుగ్ కహా జాతా హై ద్వివేది యుగ్. అటువంటి యుగమే ఏంటండి ద్వివేది యుగ్. యాక్చువల్గా या युग ब्रिटिश शासन की कूटनीति काल चक्र का युग कहा जाता है. బ్రిటిష్ అధికారుల యొక్క కూటనీతి, కుట్రపూరితమైనటువంటి నీతి, ఔర్ దమన్ చక్ర, అణచివేత యొక్క యుగం అని చెప్పవచ్చు. 1857 తర్వాత విక్టోరియా మహారాణి అక్కడ మనకి భారతీయులకు అనుకూలంగా కొన్ని శాసనాలు చేసినప్పటికీ కూడా 1905 అంటే మనకి ద్వివేది యుగం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? 1900 నుంచి ప్రారంభమవుతుంది. 1905లోనే మనకి బంగాల్ విభజన చట్టం తీసుకొచ్చారు. అనేక దుర్మార్గమైనటువంటి అంటే భారతీయుల్ని అణచివేసేటువంటి, భారతీయ స్వాతంత్రాన్ని అణచివేసేటువంటి అనేక చీకటి చట్టాలను తీసుకొచ్చారు ఈ యుగంలోనే. దానిలో భాగంగానే మనకి 1905లో బంగాల్ విభజన చట్టం వచ్చింది. బంగాల్ విభజన చట్టం 1905 మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. బంగాల్ విభజన చట్టం 1905. సో ఈ బంగాల్ విభజన చట్టంలో మరి అనేక మంది భారతీయుల్లోనే మరి అటువైపు ముస్లింలు మరి హిందువులు చాలామంది చనిపోయారు. ఇద్దరి మధ్య తగాదాలు పెట్టి ఈ బంగాల్ విభజించి మరి అనేక మంది చనిపోవడం జరిగింది. మహమ్మదీయులు మరియు హిందువులు అనేక మంది వారిలో గొడవలు పడి స్వాతంత్ర్యాన్ని నీరు కార్చి గొడవలు పెట్టడం వల్ల చాలామంది చనిపోయారు. తర్వాత ఈ కాలంలోనే మనకి మింటో మార్లే సంస్కరణలు వచ్చాయి. మింటో మార్లే చట్టం 1909. మింటో మార్లే చట్టం 1909. తర్వాత బ్రిటిష్ కౌన్సిల్ యాక్ట్ వచ్చింది 1919. ఈ యొక్క అంటే ప్రధానమైన చట్టాలు కూడా మనకి ఈ యొక్క యుగంలోనే వచ్చాయని చెప్పవచ్చు. సో అటువంటి అంటే ఒక స్వాతంత్ర యుద్ధం యొక్క పీక్ స్థాయి అని చెప్పవచ్చు ఈ యొక్క ద్వివేది యుగ్. అందువల్ల ద్వివేది యుగంలో రాష్ట్రీయత, ద్వివేది యుగ్కి ప్రధాన ప్రవృత్తి హే రాష్ట్రీయత, జాతీయత ప్రధాన ప్రవృత్తి. తర్వాత నీతిపర కావ్యాలు కూడా రాయడం జరిగింది, ఆదర్శపర కావ్యాలు కూడా రాయడం జరిగింది. అదేవిధంగా అనేక రకాలైన ప్రేరణ కలిగించే కావ్యాలు కూడా రాయడం జరిగింది. కానీ మొట్టమొదటి ప్రాథమిక ప్రవృత్తి అనేది ద్వివేది యుగంలో మనకి రాష్ట్రీయత అంటే జాతీయత అనే భావం మనకి ద్వివేది యుగంలోనే కనిపిస్తుంది. సో ఆ విధంగా మరి महावीर प्रसाद ఏమంటున్నాడంటే चीटी से लेकर हाथी पर्यंत पशु भिक्षुक से लेकर समुद्र पर्यंत अनंत आकाश अनंत पृथ्वी तक कविता हो सकती है. అనంత ఆకాశ్ అనంత పృథ్వీ తక్ కవిత హో సక్తి అని మహావీర్ ప్రసాద్ ద్వివేది అంటున్నాడు. అందువల్ల అతను కవి కర్తవ్య లేఖ్ అనేటువంటి ఒక కవిత, కవి కా కర్తవ్య క్యా హై, इसके आधार पर इन्होंने अनेक आंचलिक कवियों को, అనేక మంది మరి ఆంచలిక్ అంటే అటువైపు హిమాచల్ ప్రదేశ్ భారతదేశంలో పైనటువంటి అనేక మంది కవులు మనకి హిందీ కడిబోలిలోకి తీసుకొచ్చాడండి. సో దానిలో భాగంగా చూడండి, నాథూరామ్ శర్మ శంకర్, మహాదేవి వర్మ, శ్రీధర్ పాఠక్, మైథిలి శరణ్ గుప్త్, వీరు అప్పటి వరకు బ్రజ్ భాషలో రాసేవారు. కేవలం బ్రజ్ భాషలోనే మరి వారి సాహిత్యం అనేది రాసేవారు. వాళ్ళందరినీ కూడా ఎందులోకి తీసుకొచ్చారు? ఖడీబోలి హిందీలోకి తీసుకొచ్చారు మహావీర్ ప్రసాద్ ద్వివేది. అదేవిధంగా పంజాబ్లో మరి పంజాబ్లో రాసినటువంటి, పంజాబ్లోనే సాహిత్యం రాసినటువంటి కవి యశ్పాల్. ఎవరండి? యశ్పాల్. అదేవిధంగా భోజ్పురి జయశంకర్ ప్రసాద్. మరి జయశంకర్ ప్రసాద్ తన సాహిత్యాన్ని ఆరంభించిందే భోజ్పురి భాషతో. తర్వాత కొన్ని బ్రజ్ భాషలో కూడా రాయడం జరిగింది జయశంకర్ ప్రసాద్. సో జయశంకర్ ప్రసాద్ భోజ్పురి సే और నిరాలా సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా అవధి. మరి సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా అవధి భాషలో రాసేవాడు ముందు తన సాహిత్యాన్ని. తర్వాత మహారాష్ట్ర అంటే మరాఠా నుంచి ప్రభాకర్ బల్వంత్ మాచ్వే.
నెక్స్ట్ అదేవిధంగా మనకి మగహి నుంచి దినకర్, రామ్ధారీ సిన్హ్ దినకర్, ఉర్దూ నుంచి ప్రేమ్చంద్. సో అన్య భాషల్లో రాసినటువంటి మగధి, అవధి, భోజ్పురి, బ్రజ్, మరాఠీ, మరి ఇలాంటి అనేక ఆధునిక భారతీయ భాషల్లో రాసినటువంటి కవులందరినీ కూడా ఎటువైపు వారి దృష్టిని కడిబోలి హిందీ వైపు మరల్చాడు మహావీర్ ప్రసాద్ ద్వివేది కవి కర్తవ్య లేఖ్ ద్వారా. మరి అప్పటి వరకు ఉన్నటువంటి బ్రజ్ భాషలో మనకి ముఖ్యంగా శృంగారపరమైన రచనలు ఎక్కువగా జరిగి, తర్వాత సమస్యాపూర్తి, ఏదైనా ఒక సమస్యను ఇవ్వడం, కవి గోష్ఠి జరిగేది, దాంతో సమస్య ఏదైనా ఇచ్చేవారు, ఆ సమస్యని చెబుతూ ఒక కావ్యాన్ని రాసేవారు. సో అటువంటి పద్ధతికి జబ్ పాఠక్ రీజ్ హోగయా అంటే బోరు, వాళ్ళకి ఆ బ్రజ్ భాషలో ఆ సాహిత్యాన్ని చదివి బోర్ ఫీల్ అయ్యారు. బేస్వాద్ అంటే టేస్ట్లెస్. సో బ్రజ్ భాషలో రాసినటువంటి సాహిత్యం మరి అప్పటి వరకు రాసినటువంటి సాహిత్యాన్ని ప్రజలు అంత అంగీకరించలేరు, టేస్ట్లెస్గా మారింది. సో దానికి బ్రజ్ భాషకి బోర్ చెందారు. సో మనకి కడిబోలి హిందీలో పూర్తిగా ఇటువైపు काव्य की भाषा और गद्य की भाषा दोनों तरफ से कड़ी बोली साहित्य हुट कड़ा हुआ है. కడి బోలి సాహిత్యం అనేది పైకి లేచింది. అయితే ఒకరిద్దరు కవులు మరి బ్రజ్ భాషలోనే ఉండిపోయారు. అలాంటి వారిలో ఒక ఇద్దరు కవులు ఉన్నారు. వారు ఎవరంటే జగన్నాథ్ దాస్ రత్నాకర్, సత్యనారాయణ కవిరత్నం. వీళ్ళిద్దరూ కూడా బ్రజ్ భాషలోనే, ద్వివేది యుగంలో కూడా బ్రజ్ భాషలోనే కావ్యాలు రాశారు. మరి కడిబోలి హిందీ అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి మరి బ్రజ్ భాషని అప్పటి వరకు ఉన్నటువంటి బ్రజ్ భాష లుప్తమై మరి కడిబోలి పైకి రావడానికి బాగా కృషి చేసిన సంస్థల్లో మరి నాగరీ ప్రచారణి సభ అనేది చాలా ముఖ్యమైనది. సో నాగరీ ప్రచారణి సభ ద్వారా మరి సరస్వతి పత్రిక అనేది స్థాపించబడింది. నాగరీ ప్రచారణి సభ సూచన మేరకు. సో అటువంటి నాగరీ ప్రచారణి సభను స్థాపించిన వారు ఎవరంటే శ్యామ్ సుందర్ దాస్, शिव कुमार सिंह, राम नारायण मिश्र. सन 1893 ईस्वी में 1893 ఈ నాగరీ ప్రచారణి సభ ఎప్పుడు స్థాపించారంటే మోస్ట్ ఇంపార్టెంట్ 1893లో ఎవరెవరు స్థాపించారు? శ్యామ్ సుందర్ దాస్ और राम नारायण मिश्र, शिव कुमार सिंह. श्याम सुंदर दास, राम नारायण मिश्र, शिव कुमार सिंह, इन तीनों मिलकर इस सभा को स्थापना की है. कहाँ? काशी में. नागरी प्रचारणी सभा को काशी में स्थापना की है. नागरी प्रचारणी सभा को काशी में स्थापना की है. इस नागरी प्रचारणी सभा की प्रेरणा से क्या इंडियन प्रेस प्रयाग में स्थापित हुआ है. इस नागरी प्रचारणी की प्रेरणा से ही क्या स्थापना हुआ है? इंडियन प्रेस అనేది స్థాపించబడింది. నాగరీ ప్రచారణ సభ కారణంగానే మరి ఆ ప్రేరణతోనే ఇండియన్ ప్రెస్ని స్థాపించారు. సో ఇండియన్ ప్రెస్ ఎక్కడండి? ప్రయాగ్ అంటే ఇలహాబాద్ అండి, ఉత్తరప్రదేశ్. ప్రయాగ్లో స్థాపించారు. సో దాని ద్వారానే మనకి సరస్వతి పత్రికా కా ఆరంభ హువా హై. क्या आरंभ हुआ है? सरस्वती पत्रिका का आरंभ हुआ है. इसी के आधार पर सरस्वती पत्रिका का आरंभ हुआ है. सो इस सरस्वती पत्रिका का प्रथम संपादक फर्स्ट एडिटर एवरंडी? प्रथम एडिटर चिंतामणि घोष. इस सरस्वती पत्रिका का प्रथम संपादक है चिंतामणि घोष. इस सरस्वती पत्रिका का प्रथम संपादक है चिंतामणि घोष. सो सरस्वती नागरी प्रचारणी सभा कड़ीबोली हिंदी का महत्वपूर्ण भूमिका निभाई है. कड़ीबोली हिंदी का उद्विग्न होने में, कड़ीबोली हिंदी श्रेष्ठ होने में, उज्जवल होने में नागरी प्रचारणी सभा का संस्थापक कौन है? श्याम सुंदर दास, राम नारायण मिश्र, शिव कुमार सिंह. इसकी प्रेरणा से ही इंडियन प्रेस प्रयाग में स्थापना की है. इसके आधार पर ही सरस्वती पत्रिका का स्थापना की है. इस सरस्वती पत्रिका का प्रथम संपादक है चिंतामणि घोष. कौन है? चिंतामणि घोष.
इस युग में देखिए రీతి కాల్లో మనకి ప్రబంధ కావ్య అనేది ప్రబంధ కావ్యాలు అనేది రాయలేదు. రీతి కావ్యలో ప్రబంధ కావ్యాలు అనేవి రాయలేదు, కేవలం ముక్త కావ్యాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు కవులందరూ కూడా. ఎందువల్ల అంటే అప్పుడులో ఉన్నటువంటి దర్బారీ సాహిత్య, అదేవిధంగా శృంగారపరమైనటువంటి సాహిత్యంలో మనకి రాజుల్ని ఎవరైతే ఆశ్రయదాతలు ఉన్నారో ఆశ్రయదాతలు ఉన్నటువంటి కవులు, అంటే రాజుల దగ్గర ఉన్నటువంటి కవులందరూ కూడా రాజుల్ని మరి మెప్పిస్తూ, రాజుల్ని మరి శృంగారంలో ముంచుతూ వారి కామవాసనని తృప్తిపరుస్తూ చిన్న చిన్న కావ్యాలు మాత్రమే రాయడం జరిగింది. సో ప్రబంధ కావ్యాలు అనేది మరి అక్కడ లుప్తమైపోయి ఎక్కడ రీతికాల్లో. మరి దానికి ఉన్నటువంటి రీతికాల్లో ఉన్నటువంటి కొన్ని సాంప్రదాయాలే మన భారతేంద్ర యుగంలో కూడా కనిపిస్తాయి. భారతేంద్ర యుగంలో కూడా మన బ్రజ్ భాషలో కావ్యం భారతేంద్ర యుగంలో కూడా జరిగింది. ఆ బ్రజ్ భాషలో సాహిత్యం అనేది, కావ్య సాహిత్యం అనేది మరి భారతేంద్ర యుగం వరకు కూడా వచ్చింది. ఇక్కడ కూడా కొన్ని శృంగారపరమైన రచనలు రాశారు, కొన్ని భక్తిపరమైన రచనలు రాశారు. సో ఎప్పుడైతే సరస్వతి పత్రిక ఆరంభమైందో కంప్లీట్గా బ్రజ్ భాష అనేది కావ్య శైలి అనేది కంప్లీట్గా అయింది. సో కడిబోలి హిందీ సాహిత్యంలో ప్రబంధ కావ్య కూడా రాయడం జరిగింది. ఎక్కడ? द्विवेदी యుగంలో. ఎవరి ప్రేరణ కారణంగా? महावीर प्रसाद द्विवेदी की प्रेरणा से ऐतिहासिक पौराणिक कथाओं को लेकर प्रबंध काव्य लिखने लगा. प्रबंध काव्य लिखने के लिए जैसे साकेत और प्रिय प्रवास, साकेत మరియు प्रिय प्रवास వంటి प्रबंध काव्य కూడా कड़ीबोली हिंदी साहित्य का प्रथम महाकाव्य कहा जाता है. प्रिय प्रवास को, प्रिय प्रवास ని कड़ीबोली हिंदी साहित्य మొట్టమొదటి మహాకావ్యం అంటారు. దేనండి? प्रिय प्रवास. प्रिय प्रवास किसने लिखा है? प्रिय प्रवास अयोध्या सिंह उपाध्याय हरिऔध, अयोध्या सिंह उपाध्याय हरिऔध. साकेत किसने लिखा है? मैथिली शरण गुप्त. सो द्विवेदी जी की प्रेरणा से ऐतिहासिक और पौराणिक कथाओं को लेकर प्रबंध काव्य लिखने लगा है. प्रबंध काव्य लिखने लगा है. फलता साकेत और प्रिय प्रवास. मैथिली शरण गुप्त जी का साकेत और प्रिय प्रवास, हरिऔध जी का प्रिय प्रवास इसी युग में रचना हुई है. तो द्विवेदी युग के प्रमुख कवि. సో ద్వివేది యుగ్ కే ప్రముఖ కవిలో భాగంగా ముందుగా మనం కావ్య సాహిత్య, తర్వాత గద్య సాహిత్య, తర్వాత చివరిలో మరి ద్వివేది యుగ్ కి ప్రవృత్తి, ద్వివేది యుగ్ కి లక్షణం కూడా మనం తెలుసుకుందాం. అయితే ద్వివేది యుగ్ని మనం ఏమనుకున్నాం? జాగరణ సుధార్ కాల్ అన్న చెప్పాం. జాగరణ సుధార్ కాల్. సో डॉक्टर नगेंद्र ने इसे जागरण सुधार काल कहा है. जागरण सुधार काल అని ఎవరు అన్నారు అని మరి గతంలో ఒకసారి ప్రశ్న వేయడం జరిగింది. ఎవరన్నారని? डॉक्टर नगेंद्र. किसने कहा? डॉक्टर नगेंद्र. डॉक्टर नगेंद्र ने इसका नाम दिया है जागरण सुधार काल. नगेंद्र किसने दिया? डॉक्टर नगेंद्र. ओके. మరి महावीर प्रसाद ద్వివేది యుగంలో ముఖ్యంగా మరి ప్రముఖ కవిలో భాగంగా ముందుగా ఆయన గురించి చెప్పుకుందాం. महावीर प्रसाद द्विवेदी నుంచి స్టార్ట్ చేద్దాం ప్రముఖ కవుల్లో భాగంగా. सो महावीर प्रसाद द्विवेदी का जन्म सन 1964 में हुआ है. 1864లో ఈయన జన్మించాడు. ఎక్కడ జన్మించాడంటే దౌలత్పూర్, రాయ్బరేలీ, ఉత్తరప్రదేశ్లో జన్మించాడు. ఎక్కడండి? దౌలత్పూర్లో జన్మించాడు. అది ఎక్కడ? రాయ్బరేలీ జిల్లా, ఉత్తరప్రదేశ్. कहाँ जन्म हुआ है? दौलतपुर में. और मृत्यु भी रायबरेली में हो गया 1938 में. 1938లో ఈయన చనిపోయాడు. 64, 38, 1864 అంటే 1864 మరి భారతేందు యుగంలో ఈయన జన్మించాడు. 1864 మరి భారతేందు ఎప్పుడు జన్మించాడు? 1850. ఈయన 64లో జన్మించాడు. అంటే ఈయనకి 14 సంవత్సరాలు తేడా అనమాట. 1864, 1938. सो पिताजी का नाम राम सहाय द्विवेदी. पिताजी का नाम क्या है? राम सहाय द्विवेदी. द्विवेदी जी कान्यकुब्ज ब्राह्मण थे. ఈయన कान्यकुब्ज ब्राह्मण थे. कान्यकुब्ज ब्राह्मण. ఈయన కాన్యకుబ్జ బ్రాహ్మణ్ అంటే ఈయన ఒక బ్రాహ్మణుడు అనమాట. కాన్యకుబ్జ్ ఇస్కి ఆయన ఆ బ్రాహ్మణ్లో మరి కాన్యకుబ్జ బ్రాహ్మణ్ అనమాట ఈయన. ఓకే. అయితే చిన్నప్పుడు మరి తల్లికి సంబంధించి వివరణ అనేది మనకి ఏమీ లేదు. సో తండ్రి పేరు రామ్ సహాయ్ ద్వివేదిగా ఇవ్వడం జరిగింది. చిన్నప్పుడే మరి స్కూల్లో
మధ్యలోనే స్కూల్ మధ్యలోనే మరి విడిచిపెట్టేస్తాడు. మరి చిన్నప్పుడు డబ్బులు ఆయన దగ్గర అంటే ధనాభావం కారణంగా డబ్బులు లేకపోవడం వల్ల తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు. తండ్రిలో ముంబైలో ఒక స్కూల్లో చేరి అక్కడే మరి గుజరాతీ, సంస్కృత్ అనే మరాఠీ మొదలైన భాషల్లో చాలా ప్రావీణ్యత సాధిస్తాడు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఝాన్సీ వెళ్ళిపోయి అక్కడ ఝాన్సీలో మరి ఈయన ఉన్నత చదువులు చదువుదామని ఆశ ఉన్నప్పటికీ కూడా మరి జీవనోపాధికి ఝాన్సీలో ఈయన రైల్వే ఉద్యోగిగా జాయిన్ అవుతాడు. కొంతకాలం రైల్వే ఉద్యోగిగా జాయిన్ అవుతాడు. కొంతకాలం మీద టెలిగ్రాఫ్ నేర్చుకొని టెలిగ్రాఫ్లో కూడా ఉద్యోగం చేస్తాడు. ముంబైలో టెలిగ్రాఫ్గా చేస్తాడు. తర్వాత మళ్ళీ ఝాన్సీలో రైల్వే అధికారిగా చేస్తాడు. సో ఈయన రైల్వే అధికారిగా ఉంటూనే రైల్వేలో జాబ్ చేస్తూనే మనం చెప్పుకున్నాం 1900లో సరస్వతిలో ఈయనకి సంబంధించిన ఒక కవిత ప్రచురితమైంది. ఆ కవిత పేరు ఏంటంటే హే కవిత. ఆ కవిత పేరు ఏంటంటే హే కవిత. సన్ 1900 ఎక్కడండి 1900లోనే మరి ఈయనకి సంబంధించిన కవిత ప్రచురితమైంది. ఆ కవిత పేరు ఏంటంటే హే కవిత. తర్వాత కవి కర్తవ్య లేఖ అనేది ఒక నిబంధ రాశాడు, ఒక లేఖ రాశాడు. సో కవి కా కర్తవ్య క్యా హై, ఇస్కే ఆధార్ పర్ హీ కड़ी बोली उद्धृत हुआ है. తర్వాత सन 1903 में सरस्वती पत्रिका का संपादक बना है. 1903లో ఈయన మరి సరస్వతి పత్రిక యొక్క మెయిన్ ఎడిటర్ అయ్యాడు. सरस्वती पत्रिका का संपादक कब बना है? सन 1903 में. सन 1903 में सरस्वती पत्रिका का संपादक बना है. सन 1904 में सरस्वती రైల్వే की जो ఝాన్సీ में ఝాన్సీలో రైల్వే అధికారిగా పనిచేసేవాడు. సో అప్పట్లో ₹200 ఈయన యొక్క శాలరీ ఉండేది. సో అప్పట్లో ₹200 అంటే చాలా ఎక్కువ అనమాట. ఆ ₹200 శాలరీని విడిచిపెట్టి మరి 1903లో ఈయన सरस्वती पत्रिका का संपादक बना है. సో పూర్తిగా సరస్వతి పత్రిక యొక్క సేవల్లో నిమగ్నం అయిపోయాడు రైల్వే జాబ్ని విడిచిపెట్టి. 1904లో రైల్వే జాబ్ని విడిచిపెడతాడు. 1903లో ఈయన సరస్వతి పత్రిక సంపాదకత్వాన్ని తీసుకుంటాడు. సో 1903 నుంచి 1920 వరకు, ఎప్పుడు నుంచి 1903 నుంచి 1920 వరకు ఈయనే సరస్వతి పత్రిక యొక్క సంపాదక్ इन्होंने ही कार्य निभाया है. सन 1903 से 1920 तक सरस्वती पत्रिका का संपादक कौन है? महावीर प्रसाद द्विवेदी. 1903 నుంచి 1920 వరకు ఈయనే మరి సరస్వతి పత్రిక యొక్క సంపాదకత్వాన్ని ఈయనే నిర్వహించడం జరిగింది. సో ఇంకా జన్మ కబ్ హుआ है? सन 1864 1864 ఈయన జన్మించాడు. 1938లో ఈయన చనిపోయాడు. ఎక్కడ జన్మించాడండి? దౌలత్పూర్లో, రాయ్బరేలీ, ఉత్తరప్రదేశ్. రాయ్బరేలీలోనే చనిపోతాడు. తండ్రి పేరు రామ్ సహాయ్ ద్వివేది. మనం గుర్తుపెట్టుకున్న తండ్రి పేరు రామ్ సహాయ్ ద్వివేది. 1864-1938. అంటే ద్వివేది కంటే భారతేందు కంటే ఈయన 14 సంవత్సరాలు చిన్నవాడు అని గుర్తుపెట్టుకుంటే మనకు బాగా గుర్తుంటుంది. ఓకేనా? సో ఈయనకి ఈ సరస్వతి పత్రికని ఏమంటామంటే सरस्वती पत्रिका का विश्व शताब्दी के आरंभिक चरण के विश्वकोश, 20वीं शताब्दी के आरंभिक चरण के विश्वकोश कहा जाता है. सरस्वती पत्रिका ने ఏమంటామంటే सरस्वती पत्रिका का नाम, सरस्वती पत्रिका का एक उपाधि, गौरव 20वीं शताब्दी के आरंभिक चरण के विश्वकोश कहा जाता है सरस्वती पत्रिका को. ఎందుకంటే 19వ శతాబ్దం చివరి వరకు ఏటొచ్చిందండి? బ్రజభాష వచ్చింది. సో 19వ శతాబ్ది అంతంతోనే మరి బ్రజభాష కూడా అంతమైపోయి మరి కడి బోలి 20वीं శతాబ్ది ప్రారంభంలోనే కడి బోలి అనేది ఉన్నత స్థాయికి వచ్చింది. అంటే ప్రారంభంలోనే కడి బోలి అనేది మరి రామ్దారి సిన్హా ధన్కర్ కానీ, మైథిలి శరణ్ గుప్త్ కానీ, మరి అలాంటి కవులందరూ కూడా మహాకావ్యాలు రాసి మరి కడి బోలి యొక్క ఉన్నతిని చాటారు 20वीं శతాబ్దం అంటే 20వ శతాబ్దంలోనే, 20వ శతాబ్దం ప్రారంభంలోనే. అందువల్లే సరస్వతి పత్రికను ఏమన్నారంటే ఇక్కడ మరి సరస్వతి పత్రిక ద్వారా ప్రారంభమైంది కాబట్టి సరస్వతి పత్రికను ఏమన్నారు? 20वीं शताब्दी के आरंभिक चरण के 20वीं शताब्दी के आरंभिक चरण के विश्वकोश कहा जाता है. किसको?
सरस्वती पत्रिका को 20वीं शताब्दी के आरंभिक चरण के विश्वकोश कहा जाता है। किसको? सरस्वती पत्रिका को। महावीर प्रसाद द्विवेदी को आधुनिक कड़ी बोली का कारीगर भी कहा जाता है। महावीर प्रसाद द्विवेदी को क्या कहा जाता है? आधुनिक कड़ी बोली का कारीगर भी कहा जाता है। महावीर प्रसाद द्विवेदी जी को आधुनिक कड़ी बोली का కారిగర్ అని కూడా, ఆధునిక్ కడి బోలి యొక్క శిల్పి అని కూడా అంటారు. ఎవరిని? మహావీర్ ప్రసాద్ ద్వివేదిని. మహావీర్ ప్రసాద్ ద్వివేది రాసినటువంటి మరి రచనలు చూద్దాం. ఇన్కి మౌలిక్ కావ్య और అనుదిత్ కవిత. అనుదిత్ కావ్య, మౌలిక్ కావ్యం అంటే తన సొంతంగా రాసినవి, అనుదిత్ అంటే వేరే రచనల నుంచి తీసుకున్నవి. ఓకేనా? మౌలిక్ కావ్య ఏంటంటే కావ్య మంజూసా. మౌలిక్ కావ్య క్యా హై? కావ్య మంజూసా, సుమన్, కాన్య కుబ్జ్, అబలా విలాప్. ఒకసారి చూడండి. కావ్య మంజూసా, సుమన్, కాన్య కుబ్జ్, అబలా విలాప్. కావ్య మంజూసా, కావ్య కుబ్జ్, కావ్య మంజూసా, కావ్య కుబ్జ్, ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. కావ్య మంజూసా, కావ్య కుబ్జ్, సుమన్, అబలా విలాప్. తర్వాత అనుదితి కవితలో మనకి కుమార సంభవసార్, కుమార సంభవసార్, కవితా కలాప్, గంగాలహరి, రీతు తరంగిణి. కుమార సంభవసార్, కవితా కలాప్, గంగాలహరి, రీతు తరంగిణి. కుమార సంభవసార్, కవితా కలాప్, గంగాలహరి, రీతు తరంగిణి. కుమార సంభవసార్, కవితా కలాప్, గంగాలహరి, రీతు తరంగిణి.